కార్యక్రమం అనంతరం మీరందరూ కూడా జాతీయ గీతాన్ని ఆలపించేందుకోసం నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మేడం గారి చేతుల మీద జరుగుతూ ఉంది. దాని అనంతరం మా అడిషనల్ ఎస్పీ సార్ అదేవిధంగా మా డిఎస్పీ గారు జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. వాహనం నడిపేటప్పుడు రోడ్డు భద్రత ఎలాంటి ప్రమాదాలకు కారణం కానని, మద్యం సేవించి వేగ నియంత్రణ పాటిస్తానని, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ చేయిస్తానని, సీట్ బెల్ట్ పెట్టుకుంటానని, అజాగ్రత్తగా ఎక్కడ పడితే అక్కడ వాహనాన్ని రోడ్డు దాటించనని, సమాజ శ్రేయస్సుకు మరియు నా కుటుంబ శ్రేయస్సుకు రోడ్డు భద్రత కోసం నియమ నిబంధనలు పాటిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. షోపీస్ లాగా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. చాలా ఇయర్స్ బ్యాక్ నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అవేర్నెస్ అండ్ హెడ్ ఇంజరీ గురించి ఒక ఫేమస్ యాడ్ వచ్చింది. దే యూస్ టు వాళ్ళు ఒక కోకోనట్ చూపిస్తారు, కింద పడితే 2 పార్ట్స్లో బ్రేక్ అవుతుంది. మన దగ్గర రిపోర్ట్ అయిన మ్యాక్సిమం ఫెటల్ యాక్సిడెంట్స్ హెడ్ ఇంజరీతోనే జరుగుతున్నాయి. నాకు తెలుస్తున్న చాలా మంది విక్టిమ్స్ అర్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్, మేల్ ఫ్యామిలీ మెంబర్స్, యంగ్ ఏజ్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు భర్త కానీ వాళ్ళ పిల్లలు కానీ హెడ్ ఇంజరీ అయి చనిపోతున్నారు. మ్యాక్సిమం ఇండియా రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది, మన యాక్సిడెంట్ రిపోర్ట్. మ్యాక్సిమం యాక్సిడెంట్ 2 వీలర్స్, మ్యాక్సిమం యాక్సిడెంట్ సెల్ఫ్ స్కిడింగ్తో కూడా జరుగుతున్నాయి. వితౌట్ హెల్మెట్ మీరు వెళ్తే మీరు చూడండి, ఇట్ ఈస్ లైక్ అ టైమ్ టికింగ్ క్లాక్. ఎప్పుడు మీ సమయం ఎప్పుడు వస్తుంది మీకు కూడా తెలియదు. कभी किसी का समय आ जाए आपको भी नहीं पता चलेगा किसकी मौत कब लिखी है. అందుకే ఒక చిన్న వెరీ ఈజీ ప్రికాషన్, అందరూ కూడా ఒక మంచి హెల్మెట్ కొనండి. ఎవరైతే 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఎంత ఎక్స్పెన్సివ్ సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ 2 వీలర్ కొంటున్నారు, దాంతో పాటు హెల్మెట్ ఖచ్చితంగా యూ షుడ్ యూజ్ ద హెల్మెట్, యూ షుడ్ పుట్ ద హెల్మెట్ ఆన్ యువర్ హెడ్, నాట్ ఆన్ ద టేబుల్. దాని గురించి ఎన్ఫోర్స్మెంట్ సిఐ వికారాబాద్ గారు చెప్పారు. 100% ఎస్పీ వికారాబాద్ నుంచి 100% క్లియరెన్స్ ఉంది. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎన్ఫోర్స్ యూ ఎన్ఫోర్స్. ఈ ఫెటాలిటీ, యాక్సిడెంట్ రేట్, లాస్ ఆఫ్ లైఫ్ ప్రివెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనము అందరూ స్ట్రిక్ట్ ఉంటాము. డ్రంక్ డ్రైవింగ్ గురించి జిల్లా లెవెల్లో చాలాసారి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత మన ఫోర్స్ ఫ్రీ అయితే మళ్ళీ మనకి టైం దొరుకుతుంది. 100% ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. బట్ పొద్దున పరిగిలో కూడా చెప్పాను, ఇప్పుడు వికారాబాద్లో కూడా చెప్తున్నాను. ఈ లెవెల్ ప్రోగ్రామ్ పరిగిలో ఇంతకుముందు పొద్దున కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో 2-3 బండ్లు ఉన్నాయి, బట్ లైసెన్స్ కానీ హెల్మెట్ కానీ వాళ్ళ డాక్యుమెంట్ కానీ ఏమి ఉండవు. ఇన్సూరెన్స్ ఎంతో మంది మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం. మొన్ననే ఈ మధ్యనే విజయగూడలో దాదాపు 20 మంది మన వికారాబాద్ జిల్లా వాళ్ళే చనిపోయినారు. సో ఎందుకు మనం చెప్పిన ఎదుటి వాళ్ళు వచ్చి మనకు యాక్టివేట్ చేస్తే ఆ బండికి మనకి లైసెన్స్ ఉండదు, మనకి ఇన్సూరెన్స్ ఉండదు. వాడు చేసిన తప్పకి మన ఫ్యామిలీ అంతా డ్యామేజ్ అయిపోతుంది, చాలా దుర్భరమైన జీవితం గడుపుతుంది. సో మీరందరూ కూడా బాధ్యతగా ఒక సిటిజన్గా, డిసిప్లిన్ సిటిజన్గా ఉండాలంటే లైసెన్సు, వెహికల్ డాక్యుమెంట్సు, డిసిప్లిను ప్లస్ వాటిపైన అవగాహన మనం పెంచుకుంటూ మన పక్క వాళ్ళని కూడా ట్రాఫిక్ మీద అవగాహన కల్పించుకుంటూ మనం ఈరోజు సురక్షితమైన వికారాబాద్ జిల్లా అనుకోండి, సురక్షితమైన తెలంగాణగా, ట్రాఫిక్ యాక్సిడెంట్ లేని రహిత జిల్లాగా మన రాష్ట్రంగా ఉండాలంటే మీ అందరూ భాగం పంచుకొని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన డిఎస్పీ గారికి, మేడంకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. గట్టిగా అరిచినా ఎందుకు అరుస్తున్నావు సార్ అంటారు, కానీ నేను చేసిన తప్పేందో మీరు గుర్తించుకోలేకపోతున్నారు. కాబట్టి మాకు మీ మీద ఎప్పుడు కూడా ఎలాంటి కోపం ఉండదు. రెగ్యులేషన్ భాగంగా
మేము ఏదైనా గట్టిగా మీకు క్రమ పద్ధతిలో పెట్టడానికి మాట్లాడతాం తప్ప మీ మీద మాకేం దురుద్దేశం ఉండదు. మేము ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉద్యోగం మంచిగా చేయించి మీ అందరినీ కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టాలన్నదే ఉద్దేశం తప్ప మీ అందరి మీద మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం ఉండదు. ఇంకొకటి మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు హెల్మెట్ చేస్తున్నాం, మీరు వేరే తప్పు అనుకోవద్దు. అందరూ కూడా ప్రెస్ అనేది ఎట్లా రాస్తారో మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకుంటే వీళ్ళు వికారాబాద్ ప్రెస్ వాళ్ళని మేము గుర్తించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఎంబడే పోలీసు వస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కంప్లైంట్ ఇప్పిస్తారు. రాంగ్ పార్కింగ్ చేపిస్తే ఎంబడే పోలీసు వస్తారు, తీసుకుపోతారు. స్పీడ్ గా పోతారంటే పట్టుకుంటారు, చాలానే వేస్తారు అని అక్కడ ఉండే పోలీసు చాలా గొప్పగా చెప్తారు. అదే అక్కడ చూసినోడు మళ్ళా ఎయిర్పోర్ట్ దిగి ఇండియాకి వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ రాంగ్ పార్కింగ్ చేస్తాడు, ఓవర్ స్పీడ్ నడుపుతాడు, వెహికల్ అడ్డగుల్లో పార్కింగ్ చేస్తారు. మరి అక్కడ చేసినాక ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అంటే అక్కడ పోలీసు వస్తారు, ఇక్కడ ఫస్ట్ పొలిటీషియన్స్ వస్తారు మన దగ్గరికి. అర్థమైందా? తేడా ఏం లేదు. అక్కడ ఎవరైనా తప్పు చేస్తే పట్టుకొని పోలీసు వస్తారు, ఇక్కడ తప్పు చేస్తే పిలిపించుకొని పొలిటీషియన్స్ వస్తారు. సో నేను ఏమంటానంటే ఎక్కడ ఎవరు రావాలో అక్కడ వస్తే తప్పు జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది. నేను చెప్పేది అది. కాబట్టి ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణ కోసము మనం చేసే చిన్న చిన్న సలహాలు సూచనలు పాటిస్తే పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అనేది వికారాబాద్కు చాలా కూతవేడులో ఉన్నటువంటి డిస్టిక్ ఇది. సో హైదరాబాద్లో చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ తెలుసు. వికారాబాద్కి వచ్చేవారు ఏం తెలియదు అంటే వికారాబాద్ అనేది కొద్దిగా చుట్టుపక్కల గ్రామాలతో ఉన్నటువంటి కూడుకున్న పట్టణం. ఇంకా చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి, ఆంబులెన్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏదో రకంగా టౌన్కి వచ్చి పోయేటందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు ట్రాఫిక్ పైన అవగాహన లేదు. నేను వచ్చిన తర్వాత చూసిన లాస్ట్ 3-4 ఇయర్స్ డేటా చూసినంటే ఎవ్రీ ఇయర్ కూడా ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. అవి కూడా ముఖ్యంగా ఎవరికి? 2 వీలర్స్ వాళ్ళకి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ డబ్బులు ఉన్న వాళ్ళేమో షోరూమ్ బండ్లు కొంటున్నారు, డబ్బులు లేని వాళ్ళేమో సెకండ్ హ్యాండ్ బండ్లు కొంటున్నారు. కానీ వాళ్ళకు మినిమం ట్రాఫిక్ మీద అవగాహన లేదు. దాంట్లో భాగంగా మేము ఏదైనా చెప్పి మీకు నేర్పియాలనే ఉద్దేశంతో మేడం యొక్క సలహా సూచన ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అయితే సండే ఉంది అని చెప్పేసి మా మామయ్య లేడు, మా అత్తయ్య ఒక్కటి ఉంటుంది ఇంట్లో. ఇంటికి వెళ్ళి ఇల్లు చూసేద్దామని చెప్పేసి సాటర్డే ఈవినింగ్ వెళ్ళాం. సండే ఊళ్ళో ఉండి మండే మార్నింగ్ బయలుదేరాం. బుక్క రామేశ్వరం దగ్గర రాగానే ట్రక్ డ్రైవర్ మధ్యలో కళ్ళు మూసుకొని నడిపేసరికి నా కళ్ళ ముక్కల నా భర్త నా కొడుకు ఇద్దరిని కోల్పోయాను. నేను నా భర్తలని బతుకున్నా, కొడుకులని బతుకున్నా, నా పిల్ల బతుకోలేదు. చాలా కష్టంగా ఉంది అసలు. ఏంటంటే రాంగ్ రూట్లో రాలేము, స్లోగా ఉన్నాం. నేను స్కూటీ పైన ఉన్నా, మా సార్ బైక్ పైన ఉన్నాడు. తండ్రి కొడుకు ఒకదానిపైన, తల్లి కూతురు ఒకదానిపైన ఉండి నా కొడుకు అమ్మని ఛాయిస్ ఉండలేదు దేవుడు. వాళ్ళిద్దరిని కోల్పోయి మేమిద్దరం అనాథలం అయిపోయినాం. ట్రాఫిక్ రూల్స్ పాటించి హెల్మెట్లు పెట్టుకొని వెనకాల నా ఫ్యామిలీ కోసం బ్రతకండి. ఫ్యామిలీలో ఇట్లా అయిపోతే అసలు బ్రతుకు భారమై బ్రతకాలని విరక్తి వస్తుంది. నాకు 1 month అవుతుంది వాళ్ళని కోల్పోయి. మేమేం మాట్లాడాలి?